హలో స్టూడెంట్స్, నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి అమైన్స్ కంటిన్యూషన్ ఉంది. ఇంకా ఇప్పటిదాకా న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, బేసిక్ నేచర్ అండ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ సంథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ సపరేషన్ ఆఫ్ అమైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నౌ లెట్ us goes to ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే బెంజిన్ పైన ఏ గ్రూప్ ఉంది, ఎనిలిన్ గ్రూప్, ఎమైనో గ్రూప్ ఉంది. మీనింగ్ ఏంటి చూడండి. మీకు ఇంట్రడక్షన్ పాయింట్స్ డెఫినెట్గా తెలుసుకుండాల్సి ఉంటుంది, చాలా జాగ్రత్తగా వినండి. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ మీన్స్ బెంజిన్ పైన NH2 ఉంది. NH2 అనేది ఏంటి చూడండి, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్ ఇవ్వడానికే ట్రై చేస్తుంది. అర్థమవుతుంది? సో ఇవ్వడానికే ట్రై చేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్ ఇవ్వడానికే ట్రై చేస్తుంది. సో దీని ఒకసారి రెజొనెన్స్ అబ్జర్వ్ చేద్దాం. రెజొనెన్స్ అబ్జర్వ్ చేస్తే చూడండి, నైట్రోజన్ ఏం చేస్తుంది, నైట్రోజన్ పైన ఉన్న పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని బెంజిన్ కి ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ బయటకు వచ్చేస్తుంది. రాద్దాం. NH2 n పైన లాస్ అయింది కాబట్టి ఇక్కడ ప్లస్ చార్జ్ వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది. మైనస్ ఇక్కడ ఉంటుందా, ఈ ప్లస్ స్టేబుల్ చేయడానికి ఏం చేస్తుంది, మళ్ళీ ఇక్కడ డబుల్ బాండ్ కన్వర్ట్ అవుతుంది. ఈ డబుల్ బాండ్ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు బెంజిన్ రింగ్ ఇలా తీసుకుంటున్నాం, ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ డబుల్ బాండ్, ఇక్కడ డబుల్ బాండ్ NH2, ఇక్కడ n పైన ప్లస్ చార్జ్. అంటే ఈ మైనస్ చార్జ్ డబుల్ బాండ్ కన్వర్ట్ అవుతుంది, ఈ డబుల్ బాండ్ మైనస్ చార్జ్. అప్పుడు రాస్తాం బెంజిన్ మైనస్ డబుల్ బాండ్ NH2, ఇక్కడ ప్లస్. ఈ ప్లస్ ని స్టేబుల్ చేయడానికి ఇది డబుల్ బాండ్ కన్వర్ట్ అవుతుంది, ఈ డబుల్ బాండ్ పైకి వెళ్ళిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ గా ఇంతకు ముందు లాగా ఫస్ట్ కాంపౌండ్ వచ్చేస్తుంది. బెంజిన్ పైన NH2. క్లారిటీగా చూడండి. ఇక్కడ మైనస్ చార్జెస్ ఎక్కడెక్కడ ఉంటాయో చూడండి. ఆర్గో పొజిషన్ లో ఉంది అండ్ పారా పొజిషన్ లో ఉంది, మళ్ళీ ఆర్గో పొజిషన్ లో. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ మీన్స్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మైనస్ చార్జ్ ఆర్గో, పారా అండ్ ఆర్గో ఈ 3 పొజిషన్స్ లో ఉంటున్నాయి. కాబట్టి ఎలక్ట్రోఫైల్ అనేది ఏ చార్జ్ ఉంటుంది, ఎలక్ట్రోఫైల్ కి ప్లస్ చార్జ్ ఉంటుంది కదా, ప్లస్ చార్జ్ ఉంటుంది. కాబట్టి ఆ ప్లస్ చార్జ్ ఎక్కడైతే మైనస్ చార్జ్ ఉంటుందో అక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ యాడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయో చెక్ చేసుకుందాం. రైట్, ఫస్ట్ చూద్దాం. మ్యాటర్ చూడండి. Aniline is a aromatic compound, so it undergoes electrophilic substitution reaction. First one, nitration. Nitration of aniline under normal conditions mainly gives meta-nitroaniline as a major product. This is because the acid used in nitration mixture gets protonated with base amine group to form a salt. Due to this, benzene ring is deactivated, hence meta product is formed. Clarity గా వినాలి. జనరల్ గా ఇప్పుడు వచ్చే ఎలక్ట్రోఫైల్ ఎక్కడ అవ్వాలి అంటే ఐదర్ ఆర్గో ఆర్ పారా. ఈ 2 పొజిషన్ 2, 4, 6 ఈ పొజిషన్స్ లో మాత్రమే ఆడవాలి. కానీ నైట్రేషన్ చేసినప్పుడు అంటే ఇదే అనిలిన్ ని నైట్రేషన్ చేస్తే, నైట్రేషన్ అంటే చూడండి, అనిలిన్ ఆన్ రియాక్షన్ విత్ H2SO4 అండ్ HNO. నార్మల్ కండిషన్స్ లో H2SO4 అండ్ HNO3.
aniline on reaction with nitration mixture. What is nitration mixture? HNO3 with H2SO4. Product ఏమొస్తుందండి NH2 as it is అలాగే ఉంటుంది. మెటా పొజిషన్ లో నైట్రో గ్రూప్ యాడ్ అవుతుంది. యాక్చువల్ ఏ పొజిషన్ లో యాడ్ అవుతుంది? ఐదర్ ఆర్థో ఆర్ పారా 2 4 6 ఈ పొజిషన్ లో యాడ్ అవ్వాలి. ఎందుకు ఈ పొజిషన్ లో యాడ్ అవ్వాలి? ఆల్రెడీ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ లో రెజోనెన్స్ ఆఫ్ ఎనిలిన్ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ లో చెక్ చేసుకున్నాం. మైనస్ చార్జ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడే యాడ్ అవ్వాలి. ఎలక్ట్రోఫైల్ వచ్చేసి మైనస్ చార్జ్ ఉంటే ఎందుకు యాడ్ అవ్వాలి? మైనస్ చార్జ్ ఉన్న ప్లేస్ అంటే నథింగ్ బట్ ఏంటి? ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉన్నట్టు. కానీ ఇక్కడ యాడ్ అవ్వాలి. కానీ ఇక్కడ యాడ్ అవ్వకుండా మెటా పొజిషన్ లో యాడ్ అయింది. మెటా నైట్రో అనిలిన్ ఫామ్ అయింది. రీజన్ ఏంటి? రీజన్ ఏంటి అంటే మనం తీసుకున్న నైట్రేషన్ మిక్చర్ లో స్ట్రాంగ్ H2SO4 స్ట్రాంగ్ యాసిడ్ ఉంది. ఇది బెంజిన్ రింగ్ ని ఏం చేస్తుంది అంటే డీయాక్టివేట్ చేస్తుంది. ఈ పొజిషన్స్ ని డీయాక్టివేట్ చేస్తుంది. డీయాక్టివేట్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్ యాక్టివేట్ ఉన్న దీనికంటే ఇంకా యాక్టివేట్ ఉన్న పొజిషన్ ఏదైనా ఉందంటే అది మెటా నైట్రో మెటా పొజిషన్. ఆటోమేటిక్గా ఆర్థో పొజిషన్ ని అండ్ ఆర్థో అండ్ పారా పొజిషన్ ని డీయాక్టివేట్ చేసినప్పుడు మెటా పొజిషన్ ఆటోమేటిక్గా దీంతో కంపేర్ చేస్తే కొంత యాక్టివేట్ లో ఉంటుంది. సో మెటా నైట్రో ఎనిలిన్ ఫామ్ ఇది కాన్సెప్ట్. మళ్ళీ ఒకసారి చూడండి. ఎనిలిన్ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ చెక్ చేసుకున్నప్పుడు ఆర్థో ఆర్ పారా పొజిషన్ లో మాత్రమే ఎలక్ట్రోఫైల్ యాడ్ అవ్వాలి. ఎందుకు ఆర్థో అండ్ పారా పొజిషన్ లో? అక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. కానీ నైట్రేషన్ చేసినప్పుడు నార్మల్ కండిషన్ లో నైట్రో గ్రూప్ ఎక్కడ యాడ్ అయిందండి? మెటా పొజిషన్ లో యాడ్ అయింది. దీనికి రీజన్ ఏంటి అని అంటే సింపుల్ రీజన్. తీసుకున్న నైట్రేషన్ మిక్చర్ లో స్ట్రాంగ్ యాసిడ్ ఉంటుంది. స్ట్రాంగ్ యాసిడ్ ఏం చేస్తుంది? ఒక సాల్ట్ గా ఫామ్ అవుతుంది. దీంతో సాల్ట్ గా ఫామ్ అయ్యి ఏం చేస్తుంది? ఈ టూ పొజిషన్స్ ఆర్థో అండ్ పారా పొజిషన్స్ లో ఉన్న టూ పొజిషన్స్ ని డీయాక్టివేట్ చేస్తుంది. ఆటోమేటిక్ గా యాక్టివేటింగ్ ఉన్న పొజిషన్ ఏమవుతుంది? మెటా పొజిషన్ అవుతుంది. సో నైట్రో గ్రూప్ అటాక్ ఆన్ మెటా పొజిషన్. సో ఫార్మేషన్ ఆఫ్ ది కాంపౌండ్ మెటా నైట్రో అనిలిన్. మెటా నైట్రో అనిలిన్ వచ్చింది. బట్ మనకు డెఫినెట్ గా ఆర్థో లేకుంటే పారా పొజిషన్ లో ఆర్థో ఆర్ పారా పొజిషన్ లో ఎనిలిన్ గ్రూప్ కావాలి. నైట్రో గ్రూప్ కావాలి. ఈ పొజిషన్ యాడ్ అయింది నార్మల్ కండిషన్ లో. ఓకే. బట్ మనకు కావాల్సింది ఈ పొజిషన్ లో ఉన్న ప్రోడక్టే కావాలి. అప్పుడు ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ చేద్దాం చూద్దాం. అప్పుడు ఏం చేస్తుంది చూడండి. ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద అబోవ్ రియాక్షన్ ద అమైనో గ్రూప్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై acylation to give acetanilide while nitrated and finally hydrolyzed to ortho and para nitro anilines. Once again reaction అయిపోయిన తర్వాత in order to prevent the above reaction the amino group is protected by acylation to give acetanilide which nitrated and finally hydrolyzed to ortho and para nitro anilines. మీనింగ్ ఏంటి? ఇక్కడ డీయాక్టివేట్ ఉన్నాయి కాబట్టి యాక్టివేట్ ఉన్న గ్రూప్ లో నైట్రో గ్రూప్ యాడ్ అయింది. దట్ మీన్స్ మెటా పొజిషన్ లో నైట్రో గ్రూప్ వచ్చేసింది. ఓకే. ఇప్పుడు ఆర్థో అండ్ పారా పొజిషన్ లో నైట్రో గ్రూప్ రావాలి అంటే ఏం చేయాలి? కంటిన్యూషన్ చూద్దాం. ఏం చేయాలి చూడండి. ఏం చేయాలి అంటే ఫస్ట్ ఎనిలిన్ ఏం చేసినాడంటే ఎసిటైల్ క్లోరైడ్ CH3COCl ఎసిటైల్ క్లోరైడ్ తో రియాక్ట్ చేసినప్పుడు చూడండి ఇక్కడ ఉన్న 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న 1 ఆఫ్ ది హైడ్రోజన్, ఇక్కడ ఉన్న Cl ఏమవుతుంది? లాస్ ఆఫ్ HCl రాద్దాం. బెంజిన్ NH ఇక్కడ C డబల్ బాండ్ O CH. దీన్ని ఎసిటానిలైడ్ అంటారు. ఎసిటానిలైడ్. ఇప్పుడు
H2SO4 ప్లస్ HNO3 ఇప్పుడు యాడ్ చేయాలి. దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఈ గ్రూప్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఫస్ట్ ప్రొటెక్ట్ చేసిన తర్వాత సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు నైట్రేషన్ ప్రొటెక్షన్. ఇప్పుడు వచ్చిన ఎలక్ట్రోఫైల్ ఎక్కడ యాడ్ అవ్వాలి అంటే ఇక్కడ యాడ్ అవ్వచ్చు, లేకుంటే ఇక్కడ యాడ్ అవ్వచ్చు. ఐ మీన్ ఆర్థో అండ్ పారా పొజిషన్ లో ఎక్కడైనా యాడ్ అవ్వచ్చు. వచ్చే ప్రోడక్ట్ చూడండి, 2 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ రావచ్చు. టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ రావచ్చు. ఐ మీన్ ఆల్గో పొజిషన్ లో తీసుకున్నప్పుడైతే ప్లస్ ఉంటుంది. బెంజిన్ ఇక్కడ NH2 NH C డబల్ బాండ్ O CH3 ఇట్లాగే ఉంటుంది. ఇక్కడ NO2 గ్రూప్ యాడ్. ఇప్పుడు NO2 గ్రూప్ ఇక్కడ యాడ్ అయ్యింది. ఇన్ కేస్ పారా పొజిషన్ లో తీసుకున్నప్పుడు NH C డబల్ బాండ్ O CH ఇక్కడ NO2. కానీ మళ్ళీ ఇక్కడ NH2 రావాలి కదా. సో దీన్ని ఏం చేస్తున్నాం మనం అంటే హైడ్రాలసిస్ అండర్గోస్ హైడ్రాలసిస్. సో the final product is NH2NO, orthonitro-aniline. దీన్ని కూడా H2O తీసుకున్నప్పుడు పారా పొజిషన్ లో NO2 వచ్చేస్తుంది. ఇవి ప్రొడక్ట్స్ ఆర్థోనైట్రో-ఎనిలిన్ అండ్ పారానైట్రో-ఎనిలిన్ ఫామ్. మెటానైట్రో-ఎనిలిన్ ఎప్పుడు ఫామ్ అయ్యేది? నార్మల్ కండిషన్స్ లో. పారానైట్రో అండ్ ఆర్థోనైట్రో-ఎనిలిన్ కావాలి అని అంటే ఫస్ట్ ఈ గ్రూప్ ని NH2 గ్రూప్ ని ప్రొటెక్ట్ చేయాలి. దేంతో? ఎసిటైల్ క్లోరైడ్ తో ప్రొటెక్ట్ చేసి ఇప్పుడు ఎలక్ట్రోఫైల్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఎక్కడ? ఐదర్ ఆర్థో అండ్ పారా రెండిట్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇది నైట్రేషన్ ఆఫ్ ఎనిలిన్. నెక్స్ట్ హలోజినేషన్. హలోజినేషన్ నథింగ్ బట్ బ్రోమిన్ తీసుకుందాం. సో ఆటోమేటిక్ ఏమవుతుందంటే బ్రోమినేషన్ అవుతుంది. నేమ్ మ్యాటర్ కదా. అనిలిన్ ఆన్ రియాక్ట్స్ విత్ బ్రోమిన్ వాటర్ టు గివ్ 2,4,6 ట్రైబ్రోమో ఎనిలిన్. 2,4,6 ట్రైబ్రోమో ఎనిలిన్. రాద్దాం. అనిలిన్ ఆన్ రియాక్షన్ విత్ bromine. Halogenation is nothing but bromine. Reaction is bromine water. It gives NH2 ఇక్కడ bromine and bromine. Remember 2,4,6 tribromo aniline. ఇది product. Simple. Aniline on reaction with bromine water, it gives 2,4,6 tribromo aniline. ఇక్కడ నార్మల్ కండిషన్స్ లోనే ఏమవుతుంది చూడండి, ఆర్థో అండ్ పారా పొజిషన్ లో అటాక్. సో 2,4,6 ట్రైబ్రోమో aniline ఫార్మ్. నెక్స్ట్ ఆక్సిడేషన్ రియాక్షన్స్. ఆక్సిడేషన్ రియాక్షన్. ఆక్సిడేషన్ లో నెంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ చూద్దాం. ఫస్ట్ టైప్ ఏంటండి, అరైల్ అమైన్స్. టైప్ 1 అరైల్ అమైన్స్. టైప్ అన్లైక్ అరైల్ అమైన్స్ ఆర్ aryl amines and alkyl amines easily oxidized. Sorry, 1000. Just aryl amines are easily oxidized. Controlled oxidation of aniline with Na2Cr2O7 in presence of H2SO4 gives para-benzoquinone.
సింపుల్. అరైల్ ఎనిలిన్. Aryl amines are easily oxidized. Controlled oxidation of aryl amines gives with Na2Cr2O7 in presence of H2SO4 gives parabenzoenone. Radham aniline on reaction with Na2Cr2O7 in presence of H2SO4, it gives parabenzoenone. దీన్ని parabenzoenone అంటాం. దీన్ని సింపుల్ ఏమైంది చూడండి, గ్రూప్ అంతా రిమూవ్ అయిపోయింది, ఆక్సిజన్ గ్రూప్స్ యాడ్ అయిపోయినాయి. సో దీన్ని ఏమనొచ్చు, ఆక్సిడేషన్ ఆఫ్ అమైన్స్ అనొచ్చు. నెక్స్ట్ సెకండ్ టైప్, ఇది ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ చూద్దాం. టెరిషరీ అమైన్స్. Oxidation of tertiary amines gives N oxides. నెక్స్ట్ రియాక్షన్ తీసుకోండి, డైఅజోటైజేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ వన్, డైఅజోటైజేషన్. వాట్ ఈస్ డైఅజోటైజేషన్? సింపుల్ బెంజిన్ పైన డైజో గ్రూప్ సబ్స్టిట్యూట్ అవడాన్ని ఏమంటామంటే డైఅజోటైజేషన్. ఎట్లా సబ్స్టిట్యూట్ అవుతుందో చూద్దాం. దిస్ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఏ ప్రైమరీ అరోమాటిక్ amine into diazonium salt is known as diazotization. Matter రాయొచ్చు. Aniline on reaction with nitrous acid, that means HNO2 bracket రాసుకోవచ్చు, NaNO2 plus HCl bracket close, at the temperature of 0 to 5 degrees Celsius it gives benzene diazonium chloride. Simple. చూద్దాం. మ్యాటర్ రాస్తాము. ఎనిలిన్ on reaction with nitrous acid, formula HNO3 అయితేనేమో నైట్రిక్ యాసిడ్ అంటున్నాం, HNO2 at the temperature of 0 to 5 degrees Celsius it gives benzene పైన రియాక్షన్ ఇచ్చారు, దాంతో బెంజిన్ ఆన్ రియాక్షన్ విత్ రాసుకోండి డైరెక్ట్. NaNO2 plus HCl, sodium nitrate with HCl, it gives benzene పైన into Cl, diazonium అంటాం, chloride. Aniline on reaction with NaNO2 plus HCl at the temperature of 0 to 5 degrees Celsius it gives benzene diazonium salts. Salt is nothing but chloride. Benzene diazonium chloride, most important. So reaction on side చూద్దాం. Aniline on reaction with sodium nitrate with HCl at the temperature of 0 to 5 degrees Celsius it gives benzene diazonium chloride. This reaction is known as diazotization. ఇవే one words రాయండి, వేరే శక్తి అవసరం లేదు. Clear? Aniline on reaction with sodium nitrate with HCl at the temperature of 0 to 5 degrees Celsius it gives benzene diazonium chloride. This reaction is known as diazotization reaction. ఇది స్టూడెంట్స్, ఇంకా కంటిన్యూషన్ చెప్దాం. మీకు 6th పేపర్ 2 చాప్టర్స్ అయిపోయినాయి కాబట్టి ఒక 2-3 days దాన్ని ఆపేద్దాం. ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది ఆఫ్టర్ రిమైనింగ్ చాప్టర్స్.
సో అంటే 2-3 days కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసుకుందాం. ఎందుకనంటే ఇప్పుడే ఓవర్ వర్క్ అవసరం లేదు మీకు. వాటిని ఒకసారి రివైజ్ చేస్తూ ఉండండి. ఆర్గానిక్ కెమిస్ట్రీ నోట్స్ మాత్రం పర్ఫెక్ట్గా రాయండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు మెటీరియల్ తీసుకున్నా సరే కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ నోట్స్ పర్ఫెక్ట్గా రాసుకోండి. మీకు రాస్తున్న రన్నింగ్ నోట్స్ టూ ఇంపార్టెంట్. దీన్ని ఇక్కడ ఎట్లా చెప్తున్నామో ఎట్లా మీరు ఎట్లా రాస్తున్నారో అవే పర్ఫెక్ట్గా గుర్తుంటాయి. బుక్లో చూసి మీరు ప్రాక్టీస్ చేసినంత పర్ఫెక్ట్గా ఇక్కడ చూసి రాస్తున్నంత పర్ఫెక్ట్గా బుక్లో చూసి రాస్తుంటే అంత గుర్తుండదు. రెండవది, ఇక 6th పేపర్లో 2 chapters ఇంతకుముందు ఎట్లా అయిపోయినా అంతే తొందరగా అయిపోతాయి. అదేంటి ఆపరేషన్ అని మీరు వరి కావాల్సిన అవసరం లేదు. అంతే తొందరగా మీకు ఆ 2 కూడా కంప్లీట్ చేసుకున్నాం. రిమైనింగ్ సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే ఈ కెమిస్ట్రీ మాత్రం ఇంకా తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. సో మీరు దాంట్లో ఎట్లాంటి వరి కావాల్సిన అవసరం లేదు. ఏమైనా డౌట్స్ ఉంటే ఎప్పటికప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.